వెల్కమ్ టు ఇందార శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం అనంతపూర్ జిల్లాలో ఒక టమాటా తోటలో ఉన్నాము. ఒక రైతు టమాటా తోటలో ఇక్కడ ఎకరంన్నర 2 ఎకరాల్లో టమాటా సాగు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ రైతు సో జనరల్గా మనకు టమాటా సాగు చేసే రైతులు ముఖ్యంగా 2 ప్రధాన సమస్యలు ఎన్నుకుంటారు. కొంత వాతావరణ ప్రతికూల పరిస్థితుల వల్ల దిగుబడి అనేది సరిగా రాదు, అనుకున్న దిగుబడి రాదు. రెండవది విల్ట్ సమస్య. ఎందుకంటే మొక్కలు ఏ విధంగానైతే స్టార్టింగ్ బాగానే ఉంటాయి, వేసినప్పుడు కొన్ని ఒక 1 మంత్ 2 మంత్స్ అట్టగానే ఒక్కొక్క మొక్క చనిపోతుంటుంది. ఈ విల్ట్ సమస్యను ఎదుర్కొంటారు. కాబట్టి ఈ 2 సమస్యలకు పరిష్కారం మనకు ఈ టమాటా సాగులో గ్రాఫ్టింగ్ టమాటా సాగు. గ్రాఫ్టింగ్ టమాటా మొక్కల్ని ఎవరైతే వేసుకుంటారో వారికి విల్ట్ తట్టుకునే ఇది ఉంటుంది ఆ మొక్కకు, గ్రాఫ్టింగ్ టమాటాకు. తర్వాత దిగుబడి కూడా మనకు బాగా వస్తుంది. ఈ 2 లక్షణాలు ముఖ్యంగా గ్రాఫ్టింగ్ టమాటా మొక్కలో మనము చూడొచ్చు. కాబట్టి కంపల్సరీగా ఈ విధంగా గ్రాఫ్టింగ్ టమాటా మీరు సాగు చేసుకున్నట్లయితే మంచి మీకు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. విల్ట్ నుండి మనకు ఎటువంటి టెన్షన్, భయం లేకుండా ఉంటుంది. జనరల్గా మీరు ఏదైనా వెరైటీ మీకు ఏది వెరైటీ బాగుంటే ఆ వెరైటీ అనుకోవచ్చు. ముఖ్యంగా జనరల్గా సాధారణంగా రైతులు ఎక్కువగా సాగుని అనుకుంటారు, ఎందుకంటే అది కొంత ఎండాకాలం తట్టుకునే రకం. కాబట్టి ఈ టమాటాకు మనకు మామూలుగా కింద అడవి వంకాయను గ్రాఫ్టింగ్ చేసి వాళ్ళు మనకు టమాటా మొక్కలు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ టమాటా మొక్కకు కింద గ్రాఫ్టింగ్ వంకాయను మన అడవి వంకాయను గ్రాఫ్టింగ్ చేసి మనము ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరీగా గ్రాఫ్టింగ్ టమాటా వేసుకున్నట్లయితే మీకు 2 రకాల ప్రయోజనాలు. ఒకటి మనకు దిగుబడి పెరుగుతుంది, 2 విల్టును తట్టుకుంటుంది. జనరల్గా ఈ టమాటా మొక్కలు చూసుకున్నట్లయితే ఒక ఎకరంలో దాదాపు 5,000 మొక్కలు పట్టే అవకాశం ఉంటుంది. లైన్కు వచ్చేసి 5 ఫీట్లు, మొక్కకు వచ్చేసి 1.5 ఫీట్ దూరం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా తీసుకొని మీరు గ్రాఫ్టింగ్ టమాటా నాటుకున్నట్లయితే మీకు మంచి ఆదాయము, మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. జనరల్గా రైతులకు కూడా గ్రాఫ్టింగ్ టమాటా మనకు ఎక్కడ దొరుకుతుంది, ఆ క్వాలిటీ మనకు నాణ్యమైన మొక్కలు ఎక్కడ దొరుకుతాయి, ఏ విధంగా పంపిస్తారనేది చాలా డౌట్స్ కూడా ఉంటాయి. కంపల్సరీగా ఈ వీడియోలో కంపల్సరీగా నంబర్ ఉంటుంది. ఆ నంబర్కు మీరు కాల్ చేసి ఈ గ్రాఫ్టింగ్ టమాటా మొక్కల్ని తెప్పించుకోవచ్చు. అయితే నెక్స్ట్ ఇంకొకటి అడుగుతారు, గ్రాఫ్టింగ్ టమాటాను ఎప్పుడు వేయాలి, ఏ నెలలో వేయాలనేది చాలామంది రైతులు అడుగుతుంటారు. ఏ నెలలో వేయాలనేది మీరు కంపల్సరీగా మీ సొంతగా మీ ఏరియా లోకల్లో మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని వేసుకోవాలి. కంపల్సరీగా ఎప్పుడైనా టమాటా నాటుకోవచ్చు. ఒక్క ఏప్రిల్ మేలో ఎండాకాలం నాటుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు వహించి చాలా కేర్ఫుల్గా నాటుకున్నట్లయితే మీకు ఏప్రిల్ మేలో కూడా నాటుకోవచ్చు. జనరల్గా మార్చి, ఏప్రిల్ 10, 15 వరకు నాటుకోండి. ఒక మే 15 తర్వాత నాటుకోండి. ఆ ఏప్రిల్ 10 నుండి మే 15, 20 ఆ 1 మంత్ మాత్రం నాటుకోకండి. అయితే ఈ మార్చ్, ఏప్రిల్ మేలో ఎవరైతే నాటుకుంటారో కంపల్సరీగా మొక్కలు ఎక్కువగా పట్టే అవకాశం ఉంటుంది. కంపల్సరీగా మొక్కలు చనిపోతాయి. మనం ఒక 5,000 మొక్కలు ఆర్డర్ ఇస్తే అందులో దాదాపు 1,500, 2,000 మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది ఎండాకాలం నాటుకుంటే. అదే వేరే కాలంలో అయితే ఏమి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఈ కాలంలో నాటుకుంటే ఈ జాగ్రత్త తీసుకోండి. ఇటువంటి మొక్కల సంఖ్య ఎక్కువ పట్టే అవకాశం ఉంటుంది. లేదు ఇది తప్పితే మీరు ఎప్పుడైనా ఎన్నెళ్ళైనా నాటుకోవచ్చు. జనరల్గా రేటు చూసి నాటుకుంటారు. ఆ విధంగా రేటు చూసి ఎప్పుడూ నాటుకోకండి. మీకు 3 ఎకరాల భూమి ఉంటే స్టెప్ బై స్టెప్ ఒక ఎకరం ఈ విధంగా నాటుకోండి. లేదు 1 ఎకరం భూమి ఉంటే 1/2 ఎకరు లేదా 10 గుంటలు ఇట్లా స్టెప్ బై స్టెప్ నాటుకోండి. కంటిన్యూ మీరు ఎన్ని రకాల పంటలు వేసి ఎటువంటి వ్యవసాయం చేసినా టమాటా పంటకు కొంత ప్లేస్ అనేది వదిలిపెట్టి స్టెప్ బై స్టెప్ కంటిన్యూగా మార్కెట్లో మీరు టమాటా పంటను తీసుకుని వెళ్ళే విధంగా ఉన్నట్లయితే మీకు కంపల్సరీగా ఏదో ఒక టైంలో మంచి రేటు దొరికే అవకాశం ఉంటుంది. జనరల్గా రైతులు రేటు గురించి ఆలోచిస్తారు, దిగుబడి గురించి ఆలోచించరు. దిగుబడి ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు రేటు 15 నుండి 20 రూపాయల రేటు కిలోకు టమాటా దొరికినా రైతుకు లాభం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు దిగుబడి మీద కంపల్సరీగా కాన్సన్ట్రేట్ చేయాలి, దిగుబడి మీద దృష్టి పెట్టాలి. ఎప్పుడైతే మనం ఈ గ్రాఫ్టింగ్ టమాటా ఇటువంటి మనము ఎన్నుకుంటామో అప్పుడు మనకు దిగుబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ గ్రాఫ్టింగ్ టమాటా వేసినప్పటికీ మనం కంపల్సరీగా ఫెర్టిలైజర్స్ కూడా చాలా బాగా ఫెర్టిలైజర్లు ఇవ్వాలి. అయితే గ్రాఫ్టింగ్ మొక్కలు వేస్తే మనకి ఈల్డింగ్ ఎక్కువ వస్తుంది మామూలు మొక్కల కంటే అని చెప్పి గ్రాఫ్టింగ్ తీసుకొని మీ యజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలు సరిగా చేయకపోయినా మనకు దిగుబడి రాదు. గ్రాఫ్టింగ్ తీసుకున్నప్పటికీ కంపల్సరీగా ప్రాపర్గా ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి. ఫెర్టిలైజర్స్ అంటే ఎన్పీకే, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషు ఏదో కాకుండా అన్ని రకాలు ఇవ్వాలి. న్యూట్రిషన్స్, మైక్రో న్యూట్రియన్స్ ఇవ్వాలి. నైట్రోజన్, పొటాష్, ఫాస్ఫరస్, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ అవి ఇవ్వాలి. సెకండరీ న్యూట్రియన్స్. తర్వాత వచ్చేసి కాల్షియము, మెగ్నీషియం సపరేట్గా, మెగ్నీషియం సల్ఫేటు, కాల్షియం నైట్రేటు, తర్వాత బోరాను, సల్ఫరు. ఇవే కాకుండా వాతావరణ ప్రతికూల పరిస్థితుల్లో వేసినప్పుడు ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ కంపల్సరీ స్ప్రే చేయాలి. ప్రతి వారంకి ఒకసారి ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ స్ప్రే చేయాలి. ఆ విధంగా చేసినప్పుడు సరైన ఎరువులు, సరైన యజమాన్య పద్ధతులు పాటించినప్పుడే మీరు మంచి దిగుబడిని టమాటా పంటలో తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ టమాటా పంటకు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎటువంటి ఎరువులు వేయాలి, ఎటువంటి తెగుళ్ళు వస్తాయి, ఎటువంటి స్ప్రేలు చేయాలి, ఎటువంటి మందులు వాడాలి, దిగుబడి ఎంత వస్తుంది, దీనికి 1 ఎకరానికి పెట్టుబడి ఎంత, ఖర్చు ఎంత, లాభం ఎంత, ఆదాయం. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు A to Z ఇన్ఫర్మేషన్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు త్వరలోనే PDF రాబోతుంది. చాలా రోజుల నుండి చెప్తున్నా, చాలా
రైతు సోదరులు ఫార్మర్స్ అడుగుతున్నారు. బట్ ఇవి పీడిఎఫ్ చేయాలంటే ప్రతి ఒక్క రైతు సోదరులు చాలా వరకు కలిసి వాళ్ళు వచ్చే తెగుళ్ళు ఏంది, డిసీజ్ ఎట్లా వస్తున్నాయి, ఏ మందులు వాడుతున్నారు, ఎటువంటి బెస్ట్ రిజల్ట్ ఇస్తాయి అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం నేను అనంతపూర్ జిల్లాలో టమాటా తోటలు తిరగడం జరుగుతుంది. ప్రతి రైతు దగ్గర వెళ్ళి ప్రతి టమాటా తోట వీడియో చేయలేకపోతా, ఎందుకంటే వారికి టైం ఉండదు, రైతులు బిజీ ఉండవచ్చు. ప్రతి ఒక్క వీడియో చేయాలంటే కూడా ఇబ్బంది కాబట్టి 1-2 వీడియోలు టమాటాకు సంబంధించిన వీడియోలు చేస్తా. ఈ అన్ని టమాటా తోటలను అబ్జర్వ్ చేసి పరిశీలించి రైతులతో మాట్లాడి వారి అనుభవాన్ని తీసుకొని సో మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకు పీడిఎఫ్ రూపంలో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. జనరల్గా టమాటాలో వచ్చేటి ముఖ్యంగా ఎర్లీ బ్లైట్, లేట్ బ్లైట్ అనేవి వస్తాయి. కాయ మచ్చ అనేది వస్తుంది, ఆకు మచ్చ వస్తుంది. ఈ ప్రధాన సమస్యల తర్వాత లీఫ్ కర్ల్ వైరస్ వస్తుంది. ఈ టమాటాలో ఎండాకాలం అయితే సూది పురుగు అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ డిసీజ్ని ఏ విధంగా గుర్తుపట్టాలి, లేట్ బ్లైట్ ఎట్లా, ఎర్లీ బ్లైట్ ఎట్లా గుర్తుపట్టాలి, వాటికి అనేక రకాల ఫంగిసైడ్లను మీరు ఏదో షాప్లో వెళ్ళి ఫంగిసైడ్ తెచ్చి స్ప్రే చేస్తే కంట్రోల్ కాదు. వీటికి పనిచేసే ప్రత్యేకంగా మంచి ఫంగిసైడ్లు ఉన్నాయి. ఆ ఫంగిసైడ్ ఏంటంటే ఎవరైతే ఎక్కువ ఎక్స్పీరియన్స్ అనేక సంవత్సరాల నుండి టమాటా సాగు చేస్తున్న రైతులకు తెలిసి ఉంటుంది ఏ ఫంగిసైడ్ వాడితే దేనికి ఏ విధంగా పనిచేస్తుంది అనేది వాడుతుంది. దాని ద్వారా ఆ రైతులతో మాట్లాడి వారి అనుభవాలు, నా సొంత యొక్క అబ్జర్వేషన్, పరిశీలన ఇవన్నీ చూసుకొని మీకు పీడిఎఫ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కొంత లేట్ అవుతుంది. లేట్ అయినప్పటికీ మంచి ఇన్ఫర్మేషన్తో మీకు పీడిఎఫ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా. ప్రజెంట్ ఇక్కడ మనం ఉన్న ఈ తోటలో ఈ రైతు మంచి దిగుబడి తీసుకోవడం జరుగుతుంది. సో రైతుతో ఇంకా ఇందులో రైతుని కలవలేదు. ఆ రైతుతో కలిసి సో ఈ గ్రాఫ్టింగ్ టమాటాలో ఎంత దిగుబడి తీసుకున్నారు, ఎటువంటి దిగుబడి వచ్చింది, ఎప్పటి కటింగ్ స్టార్ట్ అయింది, ఎన్ని క్వింటాలు ఎన్ని టన్నులు తీసిండ్రు, మార్కెట్లో రేట్ ఎట్లుంది, ఎప్పుడు నాటుకున్నారు, ఎంత దూరం నాటుకున్నారు అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది రైతుతోని మాట్లాడి కంపల్సరీగా త్వరలోనే మన ఛానల్లో వీడియో కూడా రాబోతుంది. టమాటా సాగు చేసే రైతులు కంపల్సరీగా ఎటువంటి డౌట్ ఉన్నా మన నంబర్కు వాట్సాప్ కానీ ఏదన్నా తెగుళ్ళు వచ్చినా ఏమన్నా వచ్చినా డైరెక్ట్ తెగులు చెప్పి మనం అడగడం కాకుండా వాటి ఫొటోస్ పెట్టండి. ఫొటోస్ ప్రాపర్గా దగ్గర నుండి తీసి ఫొటోస్ పెడితే వాటిని చూసి మనకు ఎటువంటి మందులు వాడాలి ఏందనేది కంపల్సరీగా మీకు సలహా కూడా ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా మీరు డిసీజ్ వచ్చి మనకు వ్యాధులు వచ్చి తెగుళ్ళు వచ్చి తర్వాత కంటే మొదలే మీరు ప్రివెంట్గా రాకముందే కంపల్సరీగా ఏదైనా ఏ మందులు స్ప్రే చేయాలి ఏందనేది మీరు చూసుకొని సరిగా ప్రాపర్గా సరైన టైంలో స్ప్రే చేసినట్లయితే తప్పకుండా మంచి దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. టమాటా ఎవరైతే పెట్టుకుంటారో కంపల్సరీగా దాదాపు అయినంత వరకు మీకు వీలైనంత వరకు గ్రాఫ్టింగ్ టమాటా వైపు వెళ్ళండి. ఇప్పటి నుంచి టమాటా వేసుకోవచ్చు. ఇంకా ఎవరైనా కొంత రిస్క్ తీసుకొని కొంత నష్టము లాభమైనా పర్వాలేదని మీ పర్సనల్ రిస్క్ తీసుకొని వేసుకుంటే మీరు మార్చ్ ఏప్రిల్లో కూడా వేసుకోవచ్చు. అప్పుడు వేసుకున్నప్పుడు మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి అనేది కూడా మన పీడిఎఫ్లో కంపల్సరీగా పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇది మనకు టమాటాకు సంబంధించిన గ్రాఫ్టింగ్ టమాటాకు సంబంధించిన వివరాలు. సో ఈ వీడియో చూసిన రైతు సోదరులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.